హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. స్కోడా కొత్త కారు నేను చాలా రోజుల తర్వాత చెప్పిన రివ్యూ చేస్తా అని. హైదరాబాద్లో షోరూమ్కి వెళ్ళినాం కానీ కరీంనగర్లో చెయ్యాలన్నదే కోరిక. అందుకనే సేమ్ మనకు టాప్ ఎండ్ మోడలు మనకు ఏదైతే క్రిస్టాలో ఫార్చునర్లో 50 లక్షలు, కియా కార్నివాల్లో దాంది కూడా 50 లక్షల పైన ఏదైతే W10 మన XUV700లో ఏదైతే ఎలక్ట్రానిక్ మోడ్ ఉంటుందో సేమ్ అది కూడా అండి. సేమ్ నేనైతే వెనకకు జరుపుకున్నా. ఆటోమేటిక్ ఉంది కారు, కాకపోతే మీకు డ్రైవ్ చేసి చూపించాలి కాబట్టి మాన్యువల్ చూపిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, కార్ స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ టేప్ రికార్డుల పాటలు వస్తాయి. ఇది టాప్ మోడలు, టేప్ రికార్డు పెద్దగా వచ్చి సన్ రూఫ్ వస్తుంది మీకు. ఇది కూడా టోటల్ చూపిస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. సేమ్ మనం కరీంనగర్లో ఇస్తున్నాం కాబట్టి వేముడాల రాజానికి ఒకసారి మొక్కుదాం. మీరు చూసి ఆలోచన చేసుకొని కరీంనగర్ షోరూంలోనే కొనండి, మనది మనకే అవుతుంది. ఇదైతే 107 ఇబ్రహీం బెల్ట్ మ్యాండేటరీ కదా, ఇబ్రహీం పట్నం ఆర్టీఓ ఆఫీస్ నుంచి టీఆర్ నెంబర్ వచ్చింది. ఇంకా ఆర్టీఓ వెబ్సైట్లలో వీటికి రిజిస్ట్రేషన్ కోడ్ రాలేదు. సేమ్ మనకు స్పీడోమీటర్ కూడా చూసుకోండి. సాలిడ్ ఉంది కారు, నడుపుతా అంటే మాత్రం ఎక్సలెంట్ ఉంది, సైలెంట్. ఒకటే మనకు పెట్రోల్ ఇంజన్ 21 యావరేజ్ స్టార్ట్ సింగ్స్ అని చూడండి. మనకు ఇది టాప్ మోడల్ కాబట్టి అట్లా బేస్ మోడల్లో మీకు ఎక్సలెంట్ ఉంటుంది బండి. నేను మెయిన్ ఇంట్లో సజెస్ట్ చేసేది అయితే బేస్ మోడలే మీకు. ఓకే ఫ్రెండ్స్, కరీంనగర్లో ఉన్నాం. కోతి రాంపూర్ నుంచి డ్యామ్కి వెళ్ళి అక్కడ ఫుల్ వీడియో దీనిది మొత్తం చూపిస్తా. అంటే పెద్ద బండ్లు ఎందుకు కొంటారంటే, ఇప్పుడు స్కోడాగా ఉన్నాం అనుకోండి, ప్రతి 15,000కు ఒక్కసారి సర్వీసింగ్, లేదా ఓ ఏడాది లేదంటే 8 నెలల పైన, అంటే ఏడాదికి ఒకసారన్నా, లేకుంటే 15,000 కిలోమీటర్ల కన్నా ఒకసారి. వోక్స్వ్యాగన్ వెంట కూడా అట్లా మనకు అందులో కలిసి వస్తుంది. మన మారుతి ఎట్లుంటుంది అంటే వేరే ఏ కార్ అయినా కూడా ఫస్ట్ సర్వీస్ మీకు ఒక 500కో 1000కో జనరల్ చెకప్ చేసుకోవాలి. ఏమన్నా వైర్లు ఏమైనా ఫిట్టింగ్, ఏమైనా గ్యాప్, పైపులు ఏమైనా లీకేజ్ ఇట్లా ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది. స్కోడాలో అట్లా కాదు. స్కోడా వెంటో జర్మన్ కంపెనీ ఏదైనా కూడా కేవలం కొన్నిటి మీద బేస్ అయి ఉంటుంది. ఫాస్ట్గా పోదాం. కొత్త కార్ ఏమైనా దాకితే మళ్ళీ నా లైసెన్స్ జమ చేసిన, మీరు టెన్షన్ పడకండి. సో మీకే సూచనలో చెప్తున్నా, ఎంత పికప్ ఉందంటే 1000 cc అయినా కూడా TSI అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇంజన్లో. ఎక్సలెటర్ తొక్కుతే లేచి ఉరుకుతుంది. కరీంనగర్ చూసుకోరి, ఎండలు ముదిరినాయి. ఫిబ్రవరిలోనే 34 పాయింట్ చూస్తుంది. అయితే పికప్ మట్టుకు సాలిడ్ పికప్ ఉంటుంది. నేను మాన్యువల్ తెచ్చిన, అక్కడ ఆటోమేటిక్ ఉంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ మీకు గేర్లు మార్చేయాలి కాబట్టి మాన్యువల్ తీసుకురావడం జరిగింది. అట్లా మీకు ఏడాదికి ఒక్కసారి సర్వీసింగ్, ఖర్చు రూపాయి ఉండదు. మెయింటెనెన్స్ అని అంటారు చూసినావా, నాలాంటి ఆగం మనుషులకే మెయింటెనెన్స్ అంటే కరెక్ట్గా క్లచ్ టు క్లచ్, గేర్ టు గేర్ నడుపుకుంటే అసలు మెయింటెనెన్స్ అనే ఊసే ఉండదు. గేర్ టు గేర్ డిసిప్లిన్గా మంచిగా బెల్ట్ పెట్టుకొని నిమ్మలంగా, పార్కింగ్ ఆగమాగం చేయొద్దు. పార్కింగ్ చేసే కాడ 2 సార్లు సిగ్నల్ పడ్డది. ఇట్లా మనకు ఎక్సలెంట్గా ఖర్చేం ఉండదు బిల్కుల్. మనం అనుకుంటాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫోన్ వాడినాం అనుకోండి, ఐఫోన్ కొనుక్కుంటే నీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటుంది. మామూలు ఆండ్రాయిడ్లో అనుకో అసలు నీకు అన్ని రోజులు కూడా రావు. ఏడాదికే గరం అవుతుంది, హీట్ అవుతుంది, ఖతం అవుతుంది. అట్లనే ఇది కూడా ఇంట్లో ఇది మాత్రమే కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనకు కేవలం మన బస్సు మిత్రుడు సక్క మననే ఓటక్ చేస్తాడు. అయితే మనకు ఇండికేటర్ లెఫ్ట్ సైడ్ ఇచ్చిండు. మామూలుగా మనకు వీళ్ళు అట్లనే ఇస్తారు, ఎందుకంటే అక్కడ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కాబట్టి. దీన్ని ఫిట్ చేసేటప్పుడు ఇది మన పూణేలో ఉంది, ఇండియాలో చాలా బుకింగ్స్ వచ్చినాయి. వీళ్ళు మారుతి లెక్క కాదు, ముందుగా స్టాక్ పెట్టారు, బుకింగ్ అవుతుంటేనే పెడతారు. మెయింటెనెన్స్ అయితే మీకు తక్కువ ఉంటుందండి. దీనిది పిల్లగా వస్తుండారు, మెయింటెనెన్స్ అయితే జీరోనే ఉంటుంది. ఓకే, మెయింటెనెన్స్ అయితే జీరోనే ఉంటుంది. మీకు అర్థమైంది కదా? ఈయననేనా ఏంటంటే మెయింటెనెన్స్ అయితే జీరోనే ఉంటుంది. అదే కలుస్తారు. మెయింటెనెన్స్ అయితే జీరోనే ఉంటుంది. ఏడాది దాకా ఆయిల్ చేంజ్ చూసి లేదు. కొన్ని ఫ్యూచర్స్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. అట్లా మీరు మెయింటెనెన్స్ గురించి అయితే భయపడద్దు. భయపడాలి. ఎప్పుడు భయపడాలా? మీకు డ్రైవింగ్ సరిగా రాదు, దేనికన్నా తగిలిస్తే, పెయింటింగ్ వేసేటప్పుడు ఇట్లా డెంటింగ్ వేసేటప్పుడు. మెయింటెనెన్స్ అంటే షోరూమ్ వాళ్ళు మనకు డ్రైవింగ్ రాదు, మనం దేనికన్నా తగిలిస్తాం అన్న భయం ఉన్నప్పుడు
ఈ బండి వాడకూడదు చూసుకోవచ్చు జీపీఎస్ బండి, అప్పుడు ఈ కార్ వైపు వెళ్ళొద్దు. కానీ మనకు డ్రైవింగ్ వస్తుంది, మనం భయపడకుండా బతుకుతాం, మనం నలుగురికి సమాజంలో ఎవరికి కీడు చేయకుండా పద్ధతిగా బతుకుతామంటే చూడండి ఎంత పికప్ ఉందంటే క్లచ్ తొక్కితే ఒక్కటే దొరుకుతుంది. రోడ్డు గుంతలు ఉన్నది. కమలాకర్ అన్న జర జూడే, సంజయ్ అన్న నువ్వు సెంట్రల్ మంత్రివి తొవ్వ కొద్దిగా చూసుకోరు దయచేసి, చాలామంది మనోళ్ళు చూస్తారు కాబట్టి చెప్తున్నా. అట్లా మీరు కారు మిస్ అవ్వద్దు. నేను దీని సస్పెన్షన్ మొత్తం చూసిన, టెస్ట్ డ్రైవ్ కూడా, ఎందుకంటే 5-10 కిలోమీటర్ల టెస్ట్ డ్రైవ్ లేదు నడవది. చూడండి సప్పని లేచిపోతుంది. పేరుకే 1000 cc అన్నట్టు. మామూలుగా ఎకోస్పోర్ట్ ఇంజన్లు బ్రీజా ఇంజన్ల కంటే కూడా హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, వెళ్ళిపోతుంది ఎక్సిలేటర్ తొక్కితే. అట్లా మళ్ళా మీకు ఒకటే అండి, లైఫ్ మళ్ళీ రాదు, జీవితం ఒకసారి ఈ కారు కొనుక్కుంటే 15 ఏళ్ళు మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు 19 కిడ్స్ అనేటోళ్ళు ఉంటారు, వాడు ఫోన్ కూడా వాడకుండా ఆడపిల్ల ముఖం చూడకుండా 20 ఏళ్ళు గడిపారు. ఈ 2000 కిడ్స్ కరోనా అనేది ఒకటి వచ్చింది, మొత్తం బంద్ అయిన పెట్రోల్ పంపులు, మందు షాపులు, చికెన్ మటన్. ఇవాళ రేపు ఒకసారి ఆలోచన చేసి చికెన్ తినం ఎట్లుంటుంది బతుకు, మటన్ తినం, గర్ల్ ఫ్రెండ్ని చూడడం ఎట్లుంటుంది బతుకు. లైవ్ కరీంనగర్ కానీ డ్యామ్ పైన తీస్తుంది. ఎట్లుంటుంది బతుకు అనేదాన్ని అంశము లెఫ్ట్ ఇండికేటర్ సేమ్ లెఫ్ట్ సైడ్ ఉంది అనేదాన్ని కూడా పరిగణంలోకి తీసుకొనే లైఫ్ మనం ముందుకు కొనసాగిస్తాం. అందులో భాగంగానే ఈ కార్కి ఎట్లా అంటే, మీకు ఎకరం భూమి ఉంది అనుకోండి, ఈ 4 లక్షలకు 3 లక్షలకు సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కొని మళ్ళీ ఇది ఖరాబైంది అది ఖరాబైందని అనకుండా స్కోడానే సొంతం లోన్ ఇస్తుందండి. స్కోడానే సొంతం లోన్ ఇస్తుంది, ఎవరి దగ్గరికి పోన అవసరం లేదు. వాళ్ళు మీ క్రైటీరియా చెక్ చేసి మీ నాయనకి ఎకరం భూమి ఉందా మీకు లోన్ ఇస్తారు. మళ్ళీ అట్లా కూడా చెప్తున్నా, ఒకసారి కొనుక్కుంటే ఏడాదికోసారి తీసినా ప్రాబ్లం ఏమి ఉండదు. మెయింటెనెన్స్ అనేది జీరో. ఎట్లా జీరో అంటే, ఇది మీరు బేస్ మోడల్ తీసుకుంటే ఇప్పుడు ఆర్పిఎం చూడండి, సెకండ్ గేర్లో పోతున్నాం, చాలా జాగ్రత్తగా నడపాలి డ్రైవింగ్ అనేది. మనోడు ఎటత్తాను అట ఏం కదా. అయితే చూడండి థర్డ్ గేర్లో ఎక్కిస్తున్నా. మామూలుగా బండ్లు అయితే గడగడగడ అంటాయి, పెట్రోల్ కాబట్టి మనకి వెళ్ళిపోతుంది. సో సెకండ్లో మళ్ళీ పికప్ లేపిన అయినా వెళ్ళిపోతుంది. 22 యావరేజ్ చూస్తుంది మన డ్రైవ్కు. బా తీరాదుగా వీడియో కిందికి పోదామా, అటు తీస్తుందా అంటే లాస్ట్ టీ పాయింట్లో లేదా, టీ పాయింట్లు ఉంటుంది ఇంకా మంది గుమ్ము కొడతారంటారా. ఒకసారి బండి ఇక్కడ ఎండపడకు చూపెడదాం. ఏం కదా పని అయితే అంటే మనకు దీని సస్పెన్షను మామూలు కార్ల కంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత అప్రాన్ లెగ్స్, ఎయిర్ బ్యాగ్స్, అదే నేను కూడా మర్చిపెట్టేసిన, లేకుంటే మంది ఆడ కొస్తకు ఉన్నారు అనుకో, అద్దు తీసుడు కొస్తకు టీ ప్యాంట్లు ఇద్దాం ఉన్నారు. ఎయిర్ బ్యాగ్స్, అప్రాన్ లెగ్స్, ఈ 4 అయితే చూపించి వాటి కోసమే నేను బండి బయటకు తీసుకొచ్చిన. సస్పెన్షన్ వైజ్ కానీ అన్ని రకాల ఎక్సలెంట్ ఉందండి. ఎక్సలెంట్ ఉంది బండి, ఏం వర్క్ నీ లేదు ఉండదు. ఏది ఒక 4-5 ఏళ్ళ దాకా 7-8 ఏళ్ళ దాకా. ఓకే, ఇక్కడ పెట్టి తీస్తాం బండి ఫుల్ రివ్యూ. ఇదే డెడ్ ఎండ్. ఓహో ఏం కదా డ్యూటీ అవుతుంది అన్న, పర్వాలేదు. మనం కరీంనగర్లో మనం భయపడితే సేమ్ క్లచ్ పట్టుకొని కింది కొత్తి, వీళ్ళ పాత గేర్ బాక్స్ ఎట్లనో అట్లా. టాప్ మోడల్ కాబట్టి అల్ట్రా వైడ్. బేస్ మోడల్ వచ్చింది కెమెరా, బేస్లో లేదు సిగ్నేచర్లో ఉంది. అంటే ప్రెస్టేజ్ అంటేనే ప్రెస్టేజ్ చూపించుకున్నాడు. టాప్ మోడల్, సన్ రూఫ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, దబ్బా తీస్తా మందేవా లేకముందు, ఓన్లీ జస్ట్ సస్పెన్షన్, ఎందుకంటే ఆల్రెడీ 8 minutes అయింది. 8 నిమిషాలు వచ్చినాం. ఫుల్ కట్ పెడుతున్నా, ఎందుకంటే స్టీరింగ్ ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. బండి బంద్ చేస్తున్నా, తీసుకోవాలి. సేమ్ ఎకోస్పోర్ట్కి ఎట్లుంటుందో అట్లనే ఉంది ఇది కూడా. ఓకే, కరీంనగర్ది ఇది. తాళం ఒకసారి చావి ప్లీజ్. డబల్ కూలింగ్ వస్తుంది కాబట్టి బ్లోయర్ అనేది మీకు కూలింగ్ ఎక్కువసేపు వస్తుంది. మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేసే ఉంది కంప్లీట్గా, చూసుకోవచ్చు. సేమ్ కీస్ కూడా ఎకోస్పోర్ట్కి ఎట్లా ఇచ్చిండో మన ఫోర్డ్కి ఎట్లా ఇచ్చిండో అట్లనే ఓల్డ్ మోడల్ ఇచ్చిండు. చూసుకోండి, హైట్ బ్రీజా అంత హైట్ ఉందండి. హైట్ వచ్చేసి సేమ్ లైట్లన్నీ మనకు మామూలుగానే ఇచ్చిండు. చాలా పవర్ ఉంటుంది లైటింగ్కి. సస్పెన్షన్ చూసుకోండి,
డబల్ సస్పెన్షన్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనకు ఈ అప్రాన్ లెగ్ ఏదైతే ఉంటుందో దీనికి చాలా పవర్ ఉంటుంది స్కోడాలో. కారు కొనడానికి రీజన్ మెయిన్ అప్రాన్ లెగ్, కింద అండర్ బాడీ షెషి ఏదైతే ఉంటుందో అది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. చూసుకోవచ్చు మీరు, షెషి ఏదైతే పర్ఫెక్ట్ ఉంటుంది. కింద కూడా మామూలు దానికున్న దీనికి, మామూలు కార్కున్న దీనికి అప్రాన్ లెగ్ స్ట్రాంగ్ ఉంటాయి. ఇప్పుడు మనం పెట్టే దానిలో 170 హైట్ ఉంది, బ్రీజా కంటే హైట్ ఉంది. షార్ప్ సైట్ అంటేనా అల్ట్రావైడ్ కెమెరా ఇచ్చిండు, లేచి ఉరుకుతుంది. ఈ పిల్లర్స్ కూడా మీకు స్ట్రాంగ్గా ఉంటాయి, మామూలుగా బ్రీజా కంటే స్ట్రాంగ్గా ఉంటాయి. రేటింగ్ కార్ అంటే దీన్ని మనం గోడ గుద్ది వాళ్ళు చూపిస్తారు కదా, ఇండియన్ రేటింగ్ అనేది చూపిస్తారు. బూట్ ఫ్లోర్ కూడా చూడండి చాలా పొడవుగా ఉంది, మన చెయ్యి మొత్తం బట్టే అంత ఉంది. డిస్టర్బెన్స్ ఉంది, ఆదివారం కాబట్టి చాలామంది వచ్చారు. బూట్ ప్లేస్ కూడా చాలా ఉంది. సేమ్ మనం ఢిల్లీలో 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన కార్లను కూడా ఇంతే రీతిగా రివ్యూ చేస్తాం. ఓకే, బెస్ట్ వెహికల్ అన్నట్టు. ఇప్పుడు ఇంత హైట్ ఉండి జర్మన్ కంపెనీలో ఈ రేట్లో రావడం గ్రేట్. 9 లక్షల చిల్లరకు ఆన్ రోడ్ అవుతుంది చూడండి. లోరారం బాల్జెంట్లు కింద మామూలు కార్ల కంటే వీళ్ళు స్కోలా వాళ్ళు, జర్మన్ వాళ్ళు కొంచెం క్వాలిటీ ఇస్తారు. సన్ రూఫ్ కూడా ఉంది. బ్యానెట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ లోగో దీనికోసం కొనవచ్చు, ఫస్ట్ క్లాస్. పట్టుకోండి అన్న. మెయిన్ అప్రాన్ లెగ్స్ అండి ఇవి. ఫోర్డ్కి కానీ మొన్న డిజైర్లో కూడా, డిజైర్ కొత్త బండి లాంచ్ అయినప్పుడు కూడా అప్రాన్ లెగ్ ఇక్కడ ముందటి ఇచ్చిండు. ఇది కూడా అంటే ముందటికి ఇట్లా పైకి ఇస్తాడు. ఇందులో కూడా సేమ్ యాజ్ ఈజ్ అప్రాన్ లెగ్స్ ఎక్సలెంట్ ఇచ్చిండు. ఇంజన్ మౌంటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉన్నది. ఈ బ్రేక్ లైట్లు అవి ఇచ్చిండు, ఏసీ పైపులు కానీ. ఇది కూలెంట్, టర్బో ఇంజన్, పెద్ద కూలెంట్ డబ్బా ఇచ్చిండు. ఇది కూడా చేసిస్ నెంబర్ కూడా సేమ్ ఇచ్చిండు. మొన్న నైట్ నేను చెక్ చేసిన, అది 18 చేసిస్ నెంబర్ ఇక్కడే ఇస్తారు వీళ్ళు సేఫ్టీ కోసం. ఇంజన్ గ్యాపే చూసుకోవాలి మెయిన్. ఫుల్ రేటింగ్ వచ్చింది. 9,20,000కు తెలంగాణ ట్యాక్సీ కట్టి ఆన్ రోడ్ వస్తుంది. మంచి ఇంజన్ ఇది. ఇది కూడా అప్రాన్ లెగ్స్ కూడా గట్టిగా ఉంటాయి. ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్స్, అంటే ప్రొజెక్టర్ కూడా కాదు, ఎల్ఈడిలో మీకు మంచి ఫోకస్ వస్తుంది. ఇవి కూడా అప్రాన్ లెగ్స్ ఒరిజినల్ ఉన్నాయి. చూద్దాం. ఓకే, ఇంజన్ చూసిరు కదా, ఎందుకంటే మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది, తీయడం కొంచెం అవతలకి ఇబ్బంది అవుతుంది. అందుకని కింద తీస్తే బాగుండని ఇక పైకి వచ్చినామండి. 1000 cc ఇంజను, కానీ 15,000 cc కంటే కూడా 2000 cc లెక్క సేమ్ డీజిల్ ఇంజన్ లెక్క వర్క్ చేస్తుంది. మైలేజ్ ఖతర్నాక్ మైలేజ్ వస్తుంది, చూసుకోవచ్చు. హైటు మంచి హైట్ వచ్చింది బండి. ఓకే, కింద కూడా బ్యాక్ సైడ్ కూడా ఎక్సలెంట్ ఉంది. సస్పెన్షను, హౌసింగ్ కూడా చూసుకోండి మీరు. మనం తీసే కార్లకు కొత్త కార్లకు ఏం డిఫరెన్స్ ఉంటాయో చూడండి. కార్ అంటేనే కింద హౌసింగ్, సస్పెన్షన్, 4 టైర్లు, టైర్ల సైజులు ఇవన్నీ ఉంటాయి. 205 టైర్ సైజ్ ఏదైతే ఉందో ఇది సియట్ కంపెనీ ఇచ్చిండు. 205. మనం ఎకోస్పోర్ట్, బ్రీజా, క్రేటా ఇవన్నీ సేమ్ 205 వస్తాయి. ఇందులో టాప్ మోడల్కు R17 ఇచ్చిండు, బేస్ మోడల్కు R16 ఇచ్చిండు. ఇందులో సన్ రూఫ్కు ఈ కటింగ్ ఇచ్చిండు, డైమండ్ కటింగ్ ఇచ్చిండు. దానికేమో అలైవిల్ సీట్ ఇచ్చిండు. అది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఆలోచించుకొని చాయిస్ చేసుకొని కొనొచ్చు కార్ ఇది. పోదాం. ఖచ్చితంగా కొనొచ్చు కార్ ఇది. నేను అడుగుతా, ఎందుకంటే ఇవి 20 లక్షల పైనే ఉన్నాయి. ఏది ఈ సీట్లు, దీనికి కూడా 17 lakhs పడుతుంది. సన్ రూఫ్లో లేదు రండి, ఏం కాదు. తాళం కూడా ఇట్లా ఇచ్చిండు. మిస్ కావద్దు. స్టార్ట్ అయింది, క్రౌడ్ ఉంది, అవతల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని నేను వీడియో సరిగ్గా తీయలేదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. నా సజెషన్ అయితే మీరు హౌస్ సర్జన్ డాక్టర్ అయినా ధైర్యం చేసి పేసిప్తోని 14,000 EMI పెట్టుకొని దీన్ని కొనుక్కోవచ్చు. సెకండ్ కార్కి వెళ్ళే వాళ్ళు 5 లక్షల ప్లస్ వెళ్ళే వాళ్ళు 9 లక్షలు పెట్టి స్కోడా కంపెనీ, జర్మన్ కంపెనీ ఒకసారి మీ దగ్గర ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ 6 ఉంటాయి, నేను చూపించడం మర్చిపోయినా. ఇక్కడ నుంచి పిల్లర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టోటల్గా, ఇక్కడ చూసుకోండి. ఇందులో బేస్ మోడల్ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అప్రాన్ లెగ్ ఏంటంటే చెప్పినా కదా, ముందట దేనికన్నా మనం పొరపాటున భగవంతుడు మంచి జరగాలి, ఏదన్నా మిస్టేక్ అయినప్పుడు అప్రాన్ లెగ్స్లో కూర్చున్న మనిషికి సేఫ్టీ రేట్ ఎక్కువ. డిక్కి ఉన్నట్టుంది రైట్ రోడ్ వచ్చింది. సేఫ్టీ నేనే మెల్లగేసిన, సేఫ్టీ పరంగా ఎక్సలెంట్ ఉంది.
నేను వెనుక కూడా కూర్చొని చూసిన దీన్ని, డోర్ వచ్చింది, వెనకాల కూడా కూర్చొని చూసిన, వెనుక కూర్చున్నా కూడా మనకు ఒక 5.5 ఫీట్ల హైట్ ఉన్న మనిషి వెనుక కూర్చున్నా కూడా కంఫర్ట్గానే ఉంది, మంచిగా కంఫర్ట్గా. ఇలా సండే అయితే రావచ్చు, తప్పు చేసిన ఇంకా. బాగా ఆలోచించండి, ఈఎంఐ పెడతారు కాబట్టి మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. ఈ సెకండ్ హ్యాండ్ కారు 5 లక్షలు దాటే వాళ్ళైతే ఇది కొత్తది కొనుక్కోండి, ఎప్పుడో ఒకసారి తీస్తారు ఖచ్చితంగా. వాళ్ళు 5 సంవత్సరాల లైఫ్ అంటే 5 years వరకు ఇంజన్ వారంటీ ఉంటుంది. మొత్తం ఇంజన్కి ఏమన్నా అయినా కూడా వాళ్ళు రీప్లేస్ చేసి ఇస్తారు. లేదంటే మళ్ళా అంటే మునుపటి లెక్క కాదండి, ఇప్పుడు పూర్తిగా అప్డేట్ ఇంజన్స్, పాత ఇంజన్లు కావు, BS6 ఇంజన్లు కాబట్టి మీకు ఎక్సలెంట్ ఉంటుంది. 4 లక్షల కిలోమీటర్ల వరకు ఇంజన్ వారంటీ ఇస్తారండి వీళ్ళు. అంటే స్కోడా వాళ్ళు ఆల్ ఇండియాలో ఇక్కడ అక్కడ నేమ్ ఉండదు. మీరు ఇంట్లో ప్యాకేజీలు ఉంటాయి, ఒక్కసారి 7,000-8,000 కట్టుకుంటే మీకు సంవత్సరం దాకా 2 ఏళ్ళ దాకా కూడా మీకు ఆయిల్కి కానీ సర్వీస్కి కానీ పైసలు కూడా తీసుకోరు. అది ఫ్రెండ్స్ ఫైనల్గా కైలాక్లో చెప్పదలుచుకున్నది. నాకు సరిగ్గా ఆడ క్రౌడ్ చేయబట్టి నేను సరిగ్గా మాట్లాడలేకపోయినాం. ఆడ అమ్మలక్కలు ఉన్నారు, ఆడపిల్లలు కాబట్టి బాధపడతారు గట్టి కొడితే అని గట్టిగా మాట్లాడలేదు. ఒకటి 9.5 లక్షల లోపల జర్మను మన ఇంటి ముందట ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ రేటింగ్ ఉన్న కారు, మీకు డ్రైవింగ్ వస్తే ఖరాబ్ కాదు, మీరు సరిగ్గా క్లచ్ టు క్లచ్ నడుపుకుంటే ఖరాబ్ కాదు. ఎకరం భూమి ఉన్న సిబిల్ సరిగ్గా లేకున్నా స్కోడా లోన్ సొంతం ఇస్తుంది. 4 లక్షల కిలోమీటర్ల దాకా మీకు వారంటీ ఉంటుంది. ఏ కారు అంటే స్కోడా కారు, అది ఎంత విలువ స్లేవియానా అనేది ఎవడు పట్టించుకోడండి. నువ్వు ₹1 కోటి కారు కొనవు అన్నది ఏం కంపెనీ అంటే స్కోడా కారు అనే ఒక బ్రాండ్ ఉంటుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని కార్ని అయితే మిస్ అవ్వద్దండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ మన ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాం, ఇందులో కూడా చాలా ఉంటుంది. ఒక్క నిమిషం షార్ట్ తీసుకొని పోదాం. ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాం, ఇందులో కూడా పెడతాం. ఓకే ఫ్రెండ్స్, వెనక చూసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకు మైలేజ్ పరంగా పెట్రోల్లో 20 వచ్చే కార్ లేదు ఏది ఈ సెగ్మెంట్లో. మంచిగా క్రేటా లెక్కనే యాజ్ ఈజ్ సైలెంట్గా వెళ్ళిపోతుంది. క్రేటా 13-14 గంటలు వస్తుంది, ఎందుకంటే టైర్ సైజ్ని బట్టి మైలేజ్ ఉంటుంది కాబట్టి. మీకు చాలాసార్లు చెప్పిన మిస్ అవ్వద్దండి. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి బయట కూడా మొత్తం చూపిస్తా. మళ్ళీ యాడంటే సరిగా మాట్లాడలేకపోయినా, పుష్ బటన్ ఆఫ్ చేసిన. కరీంనగర్ మీరు ఇంటికి 15 ఏళ్ళు ఉంచుకుంటే కొనుక్కోవాల్సిన కార్ ఇది. స్కోడా ఎట్టి అప్పుడుండే, ఎట్టి కూడా విపరీతమైన రేటు ఉండే. స్కోడా ఎట్టి హైట్ ఇక్కడికి వస్తుందండి, దీని హైట్ ఇక్కడికి వస్తుంది. దీని కూలర్, ఇంటర్నల్ కూలర్ సైజ్ చూసుకోండి, ఏసీ ప్యాడ్ సైజ్ చూసుకోండి, టైర్ సైజ్ చూసుకోండి, కింద శశి, కింద స్టీరింగ్ రాడ్డు, లోరారంలు, ఏసీ విడుదల చేసేది, తర్వాత ఎయిర్ బ్యాగ్స్ చుట్టూ ఉన్నాయి కాబట్టి ద బెస్ట్ కార్ అనుకోవచ్చు. మీకు 5 లక్షల పైన సెకండ్ హ్యాండ్ కార్ కొనే కంటే, అది కూడా 7 ఏళ్ళది 8 ఏళ్ళది కొనే కంటే ఇది బంగారం వల్ల కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ లైట్లే విపరీతంగా వస్తాయి. ఇక్కడ కాకుండా ఇది ప్రొజెక్టర్ లైట్ ఉంటుంది. కార్నర్ మీరు స్టీరింగ్ ఎట్టై చేస్తే అది క్యాచ్ చేస్తుంది లైట్, ఇమీడియట్గా కుడిపక్క తిప్పితే కుడిపక్క లైట్ టర్న్ అవుతుంది అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి ఒకసారి. కొత్త కార్ అయితే మీరు మిస్ అవ్వద్దు. 9 లక్షలు బేస్ మోడల్ తీసుకోండి. ఇది సన్ రూఫ్ కూడా తీసినా, మీ కళ్ళ ముందు డ్రైవ్ కూడా చేసినా.